చేతిలో డబ్బులు ఉంటే ముందు ఖర్చులు, ఈ ఖర్చులు పోను రూపాయి మిగిలితే ఆ పైన ఇన్వెస్ట్మెంట్. అది బంగారము వెండి లాంటివి కాకుండా నెక్స్ట్ చేసేటటువంటిది ఇల్లు కొనుక్కోవడం, స్థలం కొనుక్కోవడం. భారతదేశంలో ఇట్లా ఎక్కడ ఎక్కువ కొనుక్కుంటారు అన్నది లెక్కలు తీస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదు, అమరావతి లేదు, విశాఖపట్నం లేదు, గుంటూరు లేదు, బెజవాడ లేదు. టాప్ 7 కంట్రీస్లో మనం ఎక్కడ, స్టేట్స్లో మనం ఇదే సిటీస్లో మనం ఎక్కడా లేవు. టాప్ 3లో బెంగళూరు 51,512 కొన్నారట, 62,128 కోట్లు అక్కడ దీని వ్యాపార లావాదేవీలు జరిగింది. ముంబై 50,209, పూణే 39,723 టాప్ 3లో ఉంటాయి. 4th ప్లేస్లో ఢిల్లీ ఉంది, 5th ప్లేస్లో హైదరాబాద్ ఉంది 26,331, 42,020 కోట్ల రూపాయల లావాదేవీలు అక్కడ జరిగింది. తర్వాత 6వ స్థానంలో కోల్కతా, 7వ స్థానంలో చెన్నై ఉంది. బెంగళూరు అయితే కనుక ఢిల్లీ కంటే కూడా ఎక్కువగా పికప్ అయింది. ఓన్లీ సమస్యల్లా మన ఆంధ్రప్రదేశ్ లేకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. దక్షిణాది రాష్ట్రాలు హైదరాబాద్కి ఛాన్స్ వస్తుంది, బెంగళూరు ఛాన్స్ వస్తుంది, చెన్నై ఛాన్స్ వస్తుంది.